డాడీ ఈరోజు ఏం కథ చెప్తున్నావు? రేపు పొద్దున్నుంచి కథలు వింటూనే ఉన్నావు కదరా, మళ్ళీ ఎందుకు? ఇది నైట్ టైం డాడీ, నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా. మ్మ్. రామ్, ఎగ్జామ్స్ టైం కదా, నో స్టోరీస్. నువ్వు డాడీవా? ఎగ్జామ్లో మార్క్స్ సరిగ్గా రాకపోనివ్వు, అప్పుడు చెప్తా నేనెవరు. సరే, ఏం కథ చెప్పమంటావు? ముఫాసా సింబా. ఓకే. అనగనగా ముఫాసా సింబా ఉంటారు. చెప్పు. సారీ డాడీ. చెప్పు చెప్పు. ఆ సింబాకి స్వీట్లు అంటే చాలా ఇష్టం. అందుకని ముఫాసా సింబాని ఒక స్వీట్ బుఫేకి తీసుకెళ్ళాడు. వావ్. అక్కడ సింబా ఇష్టం వచ్చినట్టు స్వీట్లు తినేసేసరికి తన పొట్ట ఇలా పెద్దగా అయిపోయింది. ఇలా చూడు. నేను బాగి పొట్టలో ఉన్నప్పుడు అంతనా? అలా. మీ కథలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఓకే ఓకే. సో ఆ పెద్ద పొట్టేసుకుని సింబా ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక ఐస్ క్రీమ్ షాప్ చూశాడు. సో ముఫాసాతో, నానా నాకు ఐస్ క్రీమ్ కూడా కావాలి అన్నాడు. అదేంటి, స్వీట్ బుఫేలో చాలా తిన్నాడు కదా, పొట్ట కూడా ఇంతలా అయింది, మళ్ళీ ఐస్ క్రీమ్ ఎందుకు? ఎందుకంటే సింబా చాలా స్టబర్న్ ఫెలో, ఎవ్వరి మాట విండు. డాడీ నాకు కదొద్దు, నువ్వు చూపెట్టు. అదేంట్రా ఇప్పుడే కథ చెప్పమన్నావు? నేను స్టబర్న్ కాదు కాబట్టి. ఇవాళ ఎగ్జామ్లో రామ్ ఏం రాయలేదు వ్యాస్. మళ్ళీ ఫెయిల్ అయితే ఈసారి చైర్మన్ ఏమంటాడో అని భయంగా ఉంది. పెద్దయ్యాక మారుతాడన్నావు, బట్ స్టిల్ హీఈస్ జీరో ఇన్ హిస్ అకాడమిక్స్. వాడికి గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, స్టేజ్ అంటే భయం. దీన్ని ఫేస్ చేయలేడు వ్యాస్. ఎప్పుడు డాడీ స్టోరీస్ అని అంటాడు. నాకు వాడి విషయంలో భయమేస్తుంది వ్యాస్. భయం ఎందుకు? నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను. డోంట్ వరీ.